Hello everyone, please like, share and subscribe to my channel Basic Biology. ఇటువంటి వీడియోస్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హలో ఎవ్రీవన్, ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే మినరల్ న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్. ఈ మినరల్ న్యూట్రిషన్ అనేది ఏంటంటే ప్లాంట్ 12th చాప్టర్ ఆఫ్ ఇట్ ఈస్ ద 12th చాప్టర్ ఆఫ్ ఎన్సిఆర్టీ బుక్. ఎన్సిఆర్టీలో ఇది 12th చాప్టర్ అనమాట, క్లాస్ 11th అనమాట. ఈ ఎసెన్స్ మినరల్ న్యూట్రిషన్ ప్లాంట్స్ అంటే ప్లాంట్స్లో ఏవైతే కనుక మినరల్స్ యూటిలైజ్ ప్లాంట్ ఎటువంటి మినరల్స్ అయితే యూజ్ చేసుకుని దాని యొక్క గ్రోత్ని, దాని యొక్క సీడ్స్ని, దాని యొక్క మెటబాలిజంని తయారు ఇన్వాల్వ్ అవుతుందో దాన్ని ఏమంటారంటే మినరల్ న్యూట్రిషన్ ప్లాంట్స్ అంటారు అనమాట. ఈ మినరల్ న్యూట్రిషన్ ప్లాంట్స్లో ఏంటంటే అవుట్ ఆఫ్ 105 ఎలిమెంట్స్, మనకు తెలుసు కదా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. 105 ఎలిమెంట్స్లో ఫైండ్ అవుట్ 17 ఎలిమెంట్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ప్లాంట్ గ్రోత్. ఈ 17 ఎలిమెంట్స్ అనేవి ఏంటంటే ఈ ప్లాంట్ యొక్క గ్రోత్కి ఎసెన్షియల్ అనమాట. మెయిన్ ఇవి ఎలిమెంట్స్ ఫర్ ప్లాంట్ గ్రోత్ అండ్ మెటబాలిజం. ఈ ప్లాంట్ గ్రోత్ అండ్ మెటబాలిజంకి ఈ 17 ఎలిమెంట్స్ అని మెయిన్గా ఉపయోగపడతాయండి. గ్రోత్ అండ్ మెటబాలిజం. ఇప్పుడు మెటబాలిజం అన్నామంటే ఇప్పుడు సరే మినరల్స్ అని చెప్తున్నాము. ఈ అవుట్ ఆఫ్ 17 మినరల్స్లో మనకి అది కంపల్సరీ ఉండాలని, అంటే వాటి యొక్క ఎసెన్షియల్ క్రైటీరియా ఆఫ్ ఎసెన్షియాలిటీ. ఎందుకు దాన్ని ఎసెన్షియల్ ఎలిమెంట్ అంటున్నాము అన్న విషయం మనకు తెలియాలి కదా. ఎసెన్షియల్ ఎలిమెంట్ దీనికి ఏంటంటే మెయిన్ 3 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. దానికి చిన్న టిప్ ఏంటంటే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, NSD అని మనం గుర్తుపెట్టుకుంటే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అంటే ఏంటి మేడం ఇలా చెప్పారని అనుకోవద్దు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అంటే దీనికి సంబంధించిన ఫస్ట్ నేషనల్ అంటే నెససరీ. ఇట్ షుడ్ be necessary for the growth, cell cycle and function of the cell, and it is incomplete and does not set seeds. ఒకవేళ ఇటువంటి మినరల్స్ అనేవి లేకపోతే గనక అది సెల్ సైకిల్, ఇట్ కుడ్ బి నెససరీ, అది సెల్ సైకిల్ని జరుపుకోలేదు, ప్లాంట్ గ్రోత్ అవ్వదు అండ్ సీడ్స్ని కూడా ఫామ్ చేసుకోలేదు. నెససరీ ఫర్ గ్రోత్, సెల్ సైకిల్ జరగాలి, గ్రోత్ జరగాలి, సీడ్స్ను కూడా సెట్ చేసుకోవాలి. సెట్ సీడ్స్ ఒకవేళ ఇవి లేకపోతే గనక, ఆ మినరల్ లేకపోతే గనక అది సీడ్స్ అనేది జనరేట్ చేసుకోవాలి, సెల్ సైకిల్ అనేది కంప్లీట్ అవ్వదు, ఏమీ అవ్వదు. అండ్ నెక్స్ట్ ఫస్ట్ది ఏంటి నెససరీ కదా, సెకండ్ది ఏంటి ఎస్ అంటే మీనింగ్ ఏంటంటే స్పెసిఫిక్. It should be specific. And not replaced by another element and cannot be reversed by another element. ఇది కంపల్సరీగా ఉండాల్సిందే, స్పెసిఫిక్. అండ్ దీని ప్లేస్లో వేరొక యాటము వచ్చి దాని యొక్క పని చేయలేదు, ఈ యాటమ్ని వేరొక యాటమ్ అనేది రీప్లేస్ చేయలేదు. రీప్లేసబుల్ by another element. అండ్ థర్డ్ ఏంటంటే డి అంటే మీనింగ్ ఏంటంటే డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ మెటబాలిజం. ఇది డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ మెటబాలిజం ఆఫ్ ద ప్లాంట్. ఇది మెటబాలిజంలో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ఉండాలి, ప్లాంట్ మెటబాలిజంలో. వాటిని బేస్ చేసుకుని ఈ ఎలిమెంట్స్ని ఏంటంటే టూ టైప్స్గా డివైడ్ చేశారు. ఎలాగ 2 టైప్స్గా? ఒకటి మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే ఎక్కువగా ఏవైతే కావాలో వాటిని మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటారు. అండ్ తక్కువగా ఏవైతే అవసరం అవుతాయో వాటిని మైక్రోన్యూట్రియంట్స్ అంటారు.
ఎక్కువగా కావాలి తక్కువగా కావాలి, అంతేగాని ఇది కంపల్సరీ ఉండాల్సిందే అండ్ ఇది తక్కువ అమౌంట్లో ఉన్నది ఇది కంపల్సరీ ఉండాల్సిందే. ఏది ఇది ఎక్కువగా ఉంది కదా నాకు తక్కువగా ఉంటే పని చేయదు, అది తక్కువగా ఉంది ఇది తక్కువగా ఉన్నది, ఒకదాని పని ఒకదానికి కంపల్సరీ చేయవు. దీన్ని ఏ విధంగా బేస్ చేసి కనుగొన్నారంటే మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే మోర్ దాన్ 10 millimole per kg డ్రై వెయిట్. అంటే ప్లాంట్ యొక్క కేజీ డ్రై వెయిట్ని మనం వే చేస్తే కనుక మోర్ దాన్ 10 millimeter per mole ఏదైతే ఉంటుందో అది ఏంటంటే మ్యాక్రోన్యూట్రియంట్ అనమాట. అండ్ ఇంకొకటి ఇదేంటి లెస్ దాన్ 10 millimeter per mole per kg weight, mole per kg డ్రై మ్యాటర్.